కాంచిన కపడ నిద్రయ. ఏది ఏమైనాను యాచనకు వచ్చినప్పుడు వేచుండక తప్పదు కదా. సప్తసాగర వేళ వరైత వస్తుందా ఏక చిత్రాధిపత్యం వహించి అప్రతీక ప్రతాపం చెంద శాస్త్రుండరై నూరుగురు సహోదరుల అగ్రచుండరై గురు సార్వభౌముడైన నేను ఈ పశుపాలకుని పాదం చెంత కూర్చుంటా అవమానం. అదిగో ఆ శిరోధార్యంలో ఆసరే నాకు సంసిద్ధమైన నేను ముందుగా తను దర్శిపోవచ్చు. దాన్ని బట్టి ఈతడు నన్ను అవమానించో లోకులు పక్షపాతి కాదు కాదు పాండవ పక్షపాతి అని తను గరీతుడని సందేహం అందకపోడు. కానీ సకలం ఇప్పుడే జరగదు. ಎಲ್ಲರೂ ಸುಖಲೇ
సంపాదించు రీతి ఒక విధంగాను నన్ను గౌరవించు వైఖరి మరొక విధంగాను కనబడుతుంది. కానీ లోకాచారంగా నేను వచ్చిన పని జరగదు బాబా. నేను వచ్చిన విశేషం ఏమంటువా, కౌరవ పాండవులు వెనక కాలము చేరువయ్యే మాకు అవ్వారికి కూడా ఎత్తుడను బంధు సముద్రుడ నీవుగానా నీ చేరిక మాకు ఇరువురగు సేమము గోచటిదౌట సాయము గోడక ఏగుదంచితివి గోపకులైక శిరో విభూషణ. సహాయపడాలని కోరుచున్నాను బాబా. నేను చెప్పినది మిగిలిన సర్వోన్నత మీకు ఎవరికి సాయం చేయలేదు. ఇక ముందు వెనుకలు వచ్చి ముందుగా వచ్చింది బంధువులన్న అంశమది పాయక నుంచే కొంత సాయం చేయక తినదు కాదు, కానీ నాకు అదే చాలు బాబా. వాసుదేవ నీచ వచ్చినట్టే కాదు. బాబా నీ యావశక్తికి పాటుపడి అర్జునుడికి ఇంత బాగా కల్పించలే కాక కోరుకూడలు కూడా మొదలు అతనికి అవకాశం ఇచ్చి బాబా ధనంజయ నీ అభిప్రాయం ఏమని అంటున్నావు? ఇంతకంటే ఎవరి అభిప్రాయం ఇట్టినది బాబా? ఎవరి అభిప్రాయం ఇట్టినది? సేవకుడు అర్జునుని చెప్పు చేతలకు లోనై వర్తించటి వాడు సేవకుడు అందులకై అడగవలసే. అది ఎట్లుందా ఇప్పుడు ఇతను అడిగితే మనకు వచ్చినట్టు భాగం లేదు. ఏదో ఒక మీద అయ్యే జన్మదినికి నచ్చని కదా వాసుదేవుడు బంధువుడయ్యో అట్టిగా వాడిని చెప్పి చేసుకుని అవకాశం అన్ని ఎడలను నాకు నీటైన వారు కోపకులు పదివేవు రకుండ కలరుగలరు నారాయణాన్య జన్మలరు వారు వారలొక వైపు నేను కండ ఒక్క వైపు ముఖము మరింతు వారు అబద్ధమెందులకు నేను పరమాత్ముండనే యుద్ధం పుష్పమావక ఏదో ఏదో నా బుద్ధికి తోచిన సహాయం కృష్ణుడెంత మోసం చేయించున్నాడు. సేనంతయు అర్జునకి ఏదనచి ఈ పనిక పడినాడు. ఎంత వెలివాడని ఇప్పుడు తను కోరుకున్నా యుద్ధము పట్టడట అని చేయనుండట కంచి గరుడ సేవ ఇతని చేయు ప్రకృతి యుద్ధనము ఇట్టివాణి ఆయుధము పట్టడట అని చేయనుండట. అయినను పరమాత్ములకు శ్రీకృష్ణుని విడిచి అర్జునుడి తరం అపేక్షించిన అపేక్షించిన ఎడలా కృష్ణుడి కబుడో పాయం వెళ్ళ నాకే ఉత్తరిస్తున్నారు.
కోరుకోవచ్చు నేను చెప్పిన
ముందు సంధి నీతో వారికి జీవితం రాజ్యం ఇయ్యలేదు. మీరు యుద్ధం చేసి రాజ్యం కోరే కన్నా అందుకు దృష్టి రాజ్యం భిక్షమెత్తుకుని కొంత యుద్ధమని బోధించలేదు. అసలు భిక్షమెత్తుకుని మధ్య మధ్య వనపడ్డాయి. వెనుకటి వల్లే గ్రంథమూలం కృష్ణుతో ధర్మశాస్త్రం ఉండవలసిన మీ బావగారి అభిప్రాయం.
అసమయత్వం. అవునవును, అసమర్థనకి ఎందుకు పరోక్షములండి భక్తమైంది. ఈ నిశ్చయం వ్యక్తపరచండి. పైననే అస్నాపరణ పోయి ఈ అభిమతం కానీ
పలుకవచ్చును మాటలు పదిలముగను పలుకవచ్చును మాటలు పదిలముగను దాని నెరవేర్చంబు ధరణిలోన ఆడి పలుకుట ఈనాడు అంతమింక దంపవేలను కొట్టెదవు దాపు చూపి చల్లారిన పెన్ను కోపాన్ని ఈ మహానుభావుడే రగులుతున్నారు. వాసుదేవ మహానుభావ నువ్వేం కొనుక్కున్నా ఈ భీముడు కోపం అలంకారం అన్నట్టు అంతం కాలేదు. కావున కోపం అన్నా పాంచాలి పరాభూతికి వందించుకుని పాలు పంచుకున్నా ఆరెడుకోదని కోపాన్ని సన్మానంగా ఈ పేర్లు గుర్తులేవు సార్. ఎదుగుతున్నాడు పోరుకాయ భీముడు ఇప్పుడు అవునవును పుట్టు చేతనే చూడకుండా పూసనం నువ్వు నన్ను అనవలసిన వాడు యుద్ధంలోకే బెదిరించను అన్నగారి ఆదర అనతికే బెదిరించను తెలుసుకోలేకపోయింది.
నేను సుయోధనములు రణ సహాయము కోరి ఏకకాలము ప్రార్థించాను. కొండగని పంపు కల్పించి మన అందరి పక్షపాతం చేత మనకు బహుళగా ఈ మహానుభావుని తురుక్కుదాడి వ్యక్తులు చేస్తున్నాము. అతనితోడే మనకు సరదా కావాల్సినది. చెలుతుండు మహానుభావుడు కృపాసిండు మాన్యుండు దాకా యదుత్తుండు ప్రతంతకుందగునే నీ కార్యము సాధించుకోగల నైపుణ్యము నీ వెరుంగవగునే అష్టుమే నత్త పుత్రుడ మంచు ఇంచుకవేల మారత కదా లోకంబురా పారే అన్నగారేలకు కన్నడకు తగిన వెన్నిటిపై ఎన్నడూ నేను చిన్నతనములు చూపించుకున్నారు. ఆయన జరగబోవులకు జరుగుతున్నది అనుకున్నది. జనకునకు పాండుకోపటి జనినప్పటి నుండి ఏదో తండ్రులు రాకుండా నిరతనీయనగానే మనలను కాపాడుతున్న మానిసిదల సహింపలాగా కాక గొల్లడు గొల్లడంచి వినకూడని పంపుని నిన్ను జగజల్లునే. ఈ పరాక్రమని చెయ్యులెరించిన కాదే అన్నయం తల్లియం ఎప్పుడు గురు పదంబుగా నింతుడు. దానినైన నీ యున్నము లోపల తలప ముక్త అమాయక కోపివకటా. ఆర్య కనీస సోదర ఏదో అప్రస్తుత ప్రశంస మున్నెన్నడూ మనకు సహాయం చేయకపోతే ప్రస్తుతమున సహాయం
శాంతి పాంచాలి నన్ను బాధింపకు. కానీ నేను వృధా ప్రాణ త్యాగమేనా అందయ్య వీరి పరాక్రమం తెలిపేదేమో భార్య పైటను కట్టి పగవాడు సభలోన ఈడ్చిన ఊరికే ఈడ్చిన ధరుడు ఇతడు జగతంక నిరికించి గండు దీని కథకు ప్రథమ కాలం నేనే. భీమసేన ఏదో తెలంగాణ పెద్దన్నయ్య గారి కథ కూడా ఏదో అనిపించింది నీవే సాహసించుకుని నీవులే
చిన్నతనం నుండి अरे सलवेट तो सामे నీవే తగ్గింది బాబా నీవే తగ్గింది अरे राबा నేను నానే తీసుకుంటా వాసుదేవ మహానుభావ ఇంక కుదరేమి సంగిగా వింపనుంది తగింపనుంది నీ భారమయ్యా తమ్ముడా నా నృపలకు ప్రదేశంలో తలంపగా ఆగనివ్వు వాడి మునుమోపులంతైన వసుక యొక్క గణనకు సూచించగదా సంజయుని ముఖముల పాలనక నిక్కమైరుల చాలినని లబ్ధి లేదు కదా వేలలాగా ఉందో అది నా తోటి తెలంగతి అట్లుందా సభాముఖమ్మున కులవృద్ధులకు గాంగేణ కూడాను కులాచరణ కుంభ సంభవం కూడాను నా మాటలుగా ఇట్లనము సోమును మైదితే పదకు దక్షిణ గంటు విరోధముందు మీరాతిని పట్ల వారదుట న్యాయమా గాంధీల దారిలైనే దిగులుచుంటేనే మనసు పెద్దలతో అని చేయువాడా ఓ తాత గురుండ మీరైనను ధర్మము కాదని మందలింపరే
సమగ శాస్త్రంలో కళాకార నకులాన్ని అభిప్రాయం అడవిలో నిన్నదే మనకు లేదు వారికి దుర్బుద్ధి లేదు నిజము కష్టముల కోరికకు బాధంకు కోరు తప్పటికి వారికి దురాశ పుట్టే తగ్గిన పాండవులు విరాట చుక్కల దృష్టిలో కాశీపతి చేజీపతి ప్రముఖులకు మహాయోధులు చక్ర రక్షకుడు ఒక మీ యొక్క బల పరాక్రమములు ఎరుగడి వారే ధర్మధనను కోర్పు జ్వర నేడు గట్టి తలపు కలిగి ఉన్నంత పట్టును వారికి ప్రగల్భములే పలుకుతుందరు అయినను సతి నడుపుచు యుద్ధములకు కూడా తల్లి నడుపుచుండు అడిగితే కావున చెప్పగా విడుదల ధర్మము నలుగురి కూడి చేసిన కాదన రాదుగా అప్పుడు చూడమునాడి ధర్మతను గండు సమస్తము గోలుకోగా కలంబుగా రణ భేగ్ మోగింపుడు బావా రణ భేగ్ మోగింపుడు నీ చెల్లి మాటలు వచ్చి బాధించ దేని మధ్యలో పుట్టి దృపతరాజులకు పుత్రికని దుష్టజములకు సోదరుని పైవరముల రాజచక్రముల చించి చెండాడిగా మేమిద్దరు ఐదుగురికి గుణసతిని ఒక్కొక్కల మాంసాంతరాన్ని సమయంగా కొప్పు పట్టుకుని కోరంలో ఏసి పలాకు వేసి నా నోటి తిని 12 సంవత్సరంలో వాసము ఒక్క ఏడు అజ్ఞాతవాసం సరిపోతుందయ్యా ఒక్క ఏడు అజ్ఞాతవాసం సరిపోతుందయ్యా నీవు సుభద్ర కంటే కరుణీయముగా రవమందలిపా సంభావన చేసు అట్టిరా పంకజనామా
ప్రసిద్ధి వహించిన నీ వంశ భవిష్యత్తు ఈ పట్టున నీ వనర్సు నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. కావున ఈ సంతోషంగా కలయుల విధించెదవు. ఈ కలయులకు ఏమి అని స్వరూపించెదవు. సర్వరాజలోకము చేతను ప్రశంసార్హమై ప్రఖ్యాతులైన మీ వంశ ప్రతిష్టను సుప్రతిష్టలు కావాలి. గౌరవములు మీ వారి సత్కీర్తి ఎలా వెలిగినది అయినను ఈ పద్ధతి కింద ఒక్క అంతగా పెద్దగా ఆనంది శాంతిదా విశేష ఖ్యాతి సాధురే కథనాటోపమయ ఫలత్తి నృపనామం పెరగనఖ్యల్సు సంపద ధర్మములకు ఉడంబడి 12 ఏళ్ళు అరణ్యవాసము 1 ఏడు అజ్ఞాతవాసము ప్రశాంత చిత్తులై గడిపిన పాండుపుత్రుల నయ వినయ శీలమును వారి సమస్త శస్త్రాస్త్ర నైపుణ్యమును ఒక్క పర్యాయం సమారోపణము. ఆ పాండవులను పదకులు గారు నీ ఎడల భక్తులు గారు విద్యలు మంచివారు
సమాధానం చెప్పనే చెప్పినారు. మరియు చెప్పగలడు. నడుమ నీకు ఈ దుందుడుకు ఎందులకు సరసము సాగిపోక ఎదిర శక్తి
తండ్రి హక్కు కాదు నీ కుమారుడితో మైత్రి కావించిన రాలేలకు తగిన వ్యక్తి
అవి కూడా